అర్రే జర్రంత నిర్లక్ష్యానికి ఈడ ఓ నిండు పానం పోయింది కదా. మనం తెలుసో తెలియకనో చేసిన తప్పులకు కొంతమంది యువతలోనే బలైతా ఉంటారు. కానీ గీళ్ళు చేసిన పని ఏంటంటే జీతాలు తీసుకొని పబ్లిక్ పానాలు కాపాడాల్సిన వాళ్ళు జర్రంత నిర్లక్ష్యం చేసుట్లా ఓ నిండు పానం పోయిందట. పాపం మనం కూడా పోయి చూసొద్దాం పాన్రి. దేవుని అసంటోళ్ళు డాక్టర్లు. కానీ ఆ డాక్టర్లు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల ఎంతో మంది ప్రాణాలు బలైతున్నాయి. చిన్న చిన్న నిర్లక్ష్యాలకే నిండు జీవితాలు కనుమరుగైపోతున్నాయి. అగో గీడ కూడా గట్లనే జరిగింది అంటారు కాలం చేసిన అక్కొల్లు ఇంటోళ్ళు. దయానంద్ నా పేరు, మా వైఫ్ పేరు సుజాత, ఆమె అంగన్వాడీ టీచరు. మేము నిజామాబాద్ చేసేటప్పుడు ప్రతిసారి 3 సార్లు డయాలిసిస్ చేస్తుండే వాళ్ళము. ఇప్పుడు బైన్సాకు వచ్చి కూడా ఒక 2 months నుంచి ఇక్కడనే చేస్తున్నాము. ఇక్కడ 2 times చేస్తున్నారు. కానీ 2 times చేసినా కానీ 2.5 hours పెడుతున్నారు, 3 గంటలు పెడుతున్నారు. ఇంకా మాకు వారంలో 2 సార్లు పెట్టేది సరిగా పెట్టలేరు. 2 సార్లు అయిపోయిన తర్వాత మండే రోజు పెట్టేది కానీ మండే రోజు కూడా పెట్టలేరు. మంగళవారం వచ్చేసరికి మా వైఫ్ మధ్యాహ్నం రాత్రి 1 గంటకు వాటర్ ఎక్కువ అయిపోయి చనిపోవడం జరిగింది. అసలు యూరిన్ రాదు సార్, 3 సార్లు చేయండి అని ఎంత బతిమిలాడినా కానీ ఈ బైన్సాలో 3 సార్లు చేస్తలేరు. చేసినా కానీ 3 టైంలో చేస్తున్నారు. ఇంకా తక్కువ బెంచ్లు ఖాళీ కూడా ఉన్నాయి. వాళ్ళు కానీ పేషెంట్లు ఉన్నారా అని ఖాళీగా కూర్చొని చెప్తున్నారు. ఎన్ని వేడుకున్నా కానీ మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇది కంప్లైంట్ చేస్తాము అట్లా అని కంప్లైంట్ చేస్తున్నాం సార్. తప్పకుండా దీనికి మాకు న్యాయం చేయాలా సార్. ముచ్చటేందంటే బైన్సాలుండేకి రామ్టెక్ సుజాతక్క డయాలసిస్ పేషెంట్ అట. అయితే డయాలసిస్ చేపించుకుంటానికి బైంసా కాడున్న ఏరియా ఆసుపత్రికి పోయిండ్రట. అయితే వారానికి 2 సార్లు చేసేది ఉండేనట, సోమవారం గురువారం. కానీ పోయిన సోమవారం నాడు ఏలేదట. అందుకని అక్క కాలం చేసిందంట. ఆఖరికి వాళ్ళు ఇంట్లో అంటేనే ఉన్నారట డయాలసిస్ చేయాలి అని, కానీ డాక్టర్లు పట్టించుకోలేదట. సార్ ఇప్పుడు డయాలసిస్ వీక్లీ 3 times చేయాలి సార్. 3 times చేసి మండే ఇంకా థర్స్డే ఏమో చేస్తారు సార్. ఈ 2 రోజులు చేస్తారు. మేము నిన్న వెళ్తే ఈరోజు కాదు బాగా మంది ఈరోజు రేపు చేస్తామని ఒకరోజు గ్యాప్ ఇచ్చేసారు సార్. ఒకరోజు గ్యాప్ ఇచ్చేస్తే ఆ లోపలే మేము మార్నింగ్ చేసి చెప్తున్నాం ఆయనకు డయాలసిస్ టెక్నీషియన్కి, సార్ ఇట్లా దమ్మొస్తున్నది, కొద్దిగా ఇబ్బంది అవుతున్నది బాగా సార్, కొద్దిగా చెప్పేది ఏంటంటే లేదు అట్లా చేస్తాం మేము మీకు కాల్ చేస్తామన్నారు సార్. కాల్ చేసామంటే నేను ఎస్టర్డే నైట్ ఒక 12 o'clockకి అట్లా దమ్మొచ్చి కొద్దిగా ప్రాబ్లం అయిపోయింది సార్, సీరియస్ అయిపోయింది. చూడు గింతంత నిర్లక్ష్యానికి నిండు పానం బలాయే. ఇక మారదా మన సర్కార్ దవాఖాన్ల తీరు. సూదుంటే మందులుంటే సూదుంటాయి, బెడ్లుంటాయి, సరైన డాక్టర్లు ఉండరు. ఇంకెప్పుడు బాగుపడతాయి ఈ సర్కారు దవాఖాన్లు? ప్రైవేట్ దవాఖాన్లకు పోనీకేం పైసలుంటాయి, సర్కారు దవాఖాన్లకు వస్తేనే బెడ్లుంటాయి, డాక్టర్లు ఉండరు, మందులుంటాయి. ఆఖరికి ఇట్లా పానాలు పోయే పరిస్థితి ఉంటది. దవాఖాన్ల మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఒకసారికి దవాఖాన్ల మీద నజరేయిరి సార్లు అనవట్టిరికి ముచ్చటెరికైన పబ్లిక్. ఇక చూడాలి మరి ఎప్పుడు మారుతుందో ఈ సర్కార్ దవాఖాన్ల తీరు. ఇంకెంత మంది బలైపోతారో పోన్రి.